చూడండి, ఇది గోరెంటాకు అండి. ఇది పచ్చి తీసుకొచ్చి ఇట్లా నీడని ఎండబెట్టుకోవాలి ఒక వారం రోజులు. తర్వాత ఇట్లా జల్లించుకోవాలండి, వడబుట్లో పెట్టుకొని జల్లించుకుంటే ఎంత మడ్డి వచ్చింది చూడండి. శుభ్రం చేసుకొని గీసు జుట్టు గిట్టు పడుద్దాం చూసుకొని తర్వాత మిక్సీలో వేసుకొని పొడి చేసుకోవాలండి. 15 రోజులకు ఒకసారి మనం గోరెంటాకు, పెరుగు, మెంతిపిండి పెట్టుకొని తలకు పట్టించుకోవచ్చండి. పొడి కూడా మనం వేరే విధంగా గోరెంటాకు చేతులకు పెట్టుకోవటానికి కూడా ఉపయోగించుకోవచ్చు. పౌడర్లాగా చేసుకొని మిక్సీలో పెట్టుకొని. ఇదిగోండి గోరెంటాకు నీడని ఎండబెట్టుకొని ఇట్లా పొడి చేసుకొని ఇట్లా జల్లించుకొని ఇట్లా డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. మన హెన్నలాగా వాడుకోవచ్చు. మెంతులు కూడా వేసుకొని పట్టుకోవచ్చు అండి. ఎందుకంటే అప్పుడప్పుడు చేతికి కూడా గోరెంటాకు పెట్టుకోవాలంటే ఇది ఉపయోగం ఉంటుందని మెంతులు వేయలేదు. ముర్రంత వచ్చిందండి. ఇట్లా ఇంట్లో తయారు చేసుకున్న ఆకైతే మనకి చాలా నమ్మకంగా ఉంటుంది. జల్లెడ పట్టుకుంటే ఆ ముర్ర అనేది బయటకు వచ్చేస్తుంది. ముర్రు పారేసుకోవాలి. గాజు సీసాలో భద్రపరచుకోవాలి. సీసాలో కానీ డబ్బాలో కానీ ఎన్నలాగా వాడుకోవచ్చు. తలంటు పోసుకోవాలి.